ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ 2026 ఆగస్టు ఆంగ్ల మాసం ఆషాఢ శ్రావణ మాసాల యొక్క కలయిక. ఈ ఆషాఢ మాసం మనకు 2026 ఆగస్టు 12వ తారీఖు తోటి పూర్తయిపోతుంది. సూర్య భగవానుడు కూడా ఆగస్టు నెల 17వ తారీఖు వరకు ఆయన కర్కాటక రాశిలోని సంచారం కొనసాగిస్తాడు. ఆ తర్వాత అతను సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. కుజగ్రహము ఈ మాసమంతా కూడా ఆగస్టు మాసమంతా కూడా మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. అలాగే బుధుడు కన్య మిథున రాశులకు అధిపతి అయినటువంటి ఈ బుధగ్రహం కర్కాటక రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా సంచారం కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. ధనస్సు మీన రాశులకి అధిపతి అయినటువంటి బృహస్పతి అయినటువంటి గురువు ఈ కర్కాటక రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా ఉచ్చస్థానంలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. తుల వృషభ రాశులకు అధిపతి అయినటువంటి శుక్రుడు రాక్షస గురువు అయినటువంటి ఈ శుక్రుడు కన్యా రాశిలో తన సంచారాన్ని ఈ ఆగస్టు మాసమంతా కొనసాగిస్తాడు. మకర కుంభరాశులకు అధిపతి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మీన రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఈ మాసమంతా కూడా. ఇక రాహు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో వారి యొక్క సంచారాన్ని ఆగస్టు మాసమంతా కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆగస్టు 2వ తారీఖు ఆదివారము సంకష్టహర చతుర్థి వచ్చింది. ఆగస్టు నెల 11వ తారీఖున మాస శివరాత్రి వచ్చింది మంగళవారం రోజున. ఆ రోజే మనకు గురు మౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఇక ఆగస్టు నెల 12వ తారీఖు బుధవారం రోజున ఆషాఢ అమావాస్య వచ్చింది. ఈ ఆగస్టు 12వ తారీఖు బుధవారంతో ఆషాఢ మాసం పూర్తవుతుంది. 2026 ఆగస్టు నెల 13వ తారీఖు గురువారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆగస్టు నెల 17వ తారీఖు గురువారమున శ్రావణ పౌర్ణమి వచ్చింది. మనకు ఎప్పుడూ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి మంగళవారాన్ని శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు పూజ చేసుకోవడం, అలాగే శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీ పూజను నిర్వర్తించేటువంటి ఆనవాయితీ ఆచారం మనకుంది. ఇక పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి రోజున అనగా ఆగస్టు నెల 27వ తారీఖున మనం విశిష్టంగా అమ్మవారిని పూజ చేసుకునేటువంటి సాంప్రదాయం మనకుంది. ఈ రకంగా మనకు ఈ ఆగస్టు మాసమంతా కూడా ఆషాఢ మాసంలో ఉగ్రదేవతార్చన, శ్రావణ మాసంలో మనము సౌమ్య దేవతార్చనలు చేసుకుంటూ లక్ష్మీ పూజ నిర్వర్తించుకుంటూ పుణ్యఫలాలను సంపాదించుకునేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. 2026 ఆగస్టు మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. మకర రాశి వారికి ఈ మాసం అదృష్ట మాసంగా చెప్పుకోవచ్చు. 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60 నుంచి 60% శుభఫలితాలు అందిస్తున్నాయి. 2026 ఆగస్టు మాసంలో మకర రాశి వారికి అనుకున్న పనులు చాలా వరకు ఆచరణ సాధ్యమవుతాయి. ఆ రకంగా వారు ఆర్థికంగా బలాన్ని పుంజుకుంటారు, కుటుంబ సౌఖ్యాన్ని అందగలుగుతారు. చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ ఆగస్టు మాసమంతా కూడా షష్టమములో మిథున రాశిలోనే సంచరిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. భూ వివాదాలు కానీ లేకపోతే వాహన సమస్యలు కానీ పరిష్కరించుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, ఆదాయము కనిపిస్తుంది. ఇక షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా సప్తమములో కర్కాటక రాశిలో అనుకూలంగా సంచరించడం వల్ల వ్యాపారపరమైనటువంటి నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యాపార అభివృద్ధి కనిపిస్తుంది, వ్యాపార విస్తరణ కనిపిస్తుంది. మీ వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారు, ఆర్థికంగా బలపడతారు, ఆర్థిక బలమైన బలాన్ని పుంజుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా సప్తమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది, జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, జన సంబంధాలు పెరుగుతాయి, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ ఆగస్టు నెలంతా భాగ్యంలో కన్యా రాశిలో అనుకూలంగా సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి, ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు, సంతాన విషయంలో శుభవార్తలు అందుకుంటారు,
కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు. ఇక జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా తృతీయంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం వల్ల ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. 2026 ఆగస్టు మాసానికి గాను మకర రాశి వారికి బుధుడు, కుజుడు, గురువు, శుక్రుడు, శని 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60 నుంచి 60% సుఫలితాలు అందిస్తున్నాయి. అలాగే అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా సప్తమంలో కర్కాటక రాశిలోను, అష్టమంలో సింహరాశిలోను సంచరించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, అనారోగ్య సమస్యలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం అనిపిస్తుంది. జనాలతో కూడా మనస్పర్ధలు వస్తాయి. అధికారులతో అభిప్రాయ భేదాలతో పాటు అశాంతి కలిగించే సంఘటనలు జరగడానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా పని భారం పెరిగే సూచన కనిపిస్తుంది. ఇక ద్వితీయంలో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. అష్టమంలో కేతు సంచారం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, కుటుంబంలో అశాంతి, ఖర్చులు అధికమవుతాయి. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. అష్టమంలో సింహరాశిలో కేతు సంచారం వల్ల నిరాశ, నిస్పృహలు అధికమవుతాయి. కొన్ని కార్యక్రమాలు చేయడానికి, మంచి కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు అధికమవుతాయి. ఈ రకంగా ఆశ నిరాశల మధ్య మీరు ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసానికి గాను మకర రాశి వారు తప్పనిసరిగా ఈ సూర్యుడికి, రాహుకేతులకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి పరిహార కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. అలాగే ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోండి. ఏమాత్రం అవకాశం ఉన్నా వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ఆలయంలో అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ అష్టమ కేతు దోషము, ద్వితీయ రాహు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే అష్టమంలో రవి సంచారం ఉంది కనుక అధికారులతో అభిప్రాయ భేదాలు, తండ్రితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేసి స్నాన కార్యక్రమాలు ముగించుకొని ఉదయించే సూర్య భగవాను దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. స్వామివారికి గోధుమ పిండితో చేసిన నైవేద్య సమర్పణ చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. 2026 ఆగస్టు మాసానికి గాను మకర రాశి వారు తప్పనిసరిగా గోధుమలు, మినుములు, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. ఆ రకంగా చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.